హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాని వ్లాగ్స్ ఫ్రమ్ కడప. ఇవాల్టి వీడియో వచ్చేసి నేను మామ్ అండ్ డాటర్ డ్రెస్ అనేది స్టిచ్ చేశాను, చూపిస్తానండి. ఓకే, ఫస్ట్ అయితే మదర్ డ్రెస్ చూపిస్తాను. నేను ఫస్ట్ డ్రెస్ ఒకటి స్టిచ్ చేసుకున్నాను. ఆ మోడల్ చూసి వాళ్ళు అనార్కలిలో కావాలి అన్నారు. సో ఇది బోర్డర్ అనమాట, శారీలో వచ్చింది. నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది అటాచ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నెక్కి సేమ్ బోర్డర్లో వచ్చిన పీస్ అనేది ఇక్కడ అటాచ్ చేశాను. స్క్వేర్ నెక్ లాగా కొంచెం హార్ట్ షేప్ ఇచ్చాను. బ్యాక్ అయితే రౌండ్ నెక్ ఇచ్చాను, రౌండ్ స్క్వేర్. జస్ట్ టాజిల్స్ ఇలా ఇచ్చేసాను. ఓకేనా. ఇంకా డ్రెస్ అయితే చూడండి, ఫుల్ మొత్తం శారీ పెట్టేసాను, ఫుల్ గేర. ఎందుకంటే కొంచెం పొట్టిగా ఉండి లావుగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ప్లీట్స్ పెడితే ఇంకా లావు అనిపిస్తారు. సో అందుకని ఈ మోడల్ బాగుంటుంది వాళ్ళకి. ప్లస్ ఇంకా ఏంటంటే అంబ్రెలా కటింగ్ అయినా బాగుంటుంది అనమాట. బట్ ప్లీట్స్ పెడితే ఇంకా లావు అనిపిస్తారు. సో అందుకని చాలా మంది కొంచెం సన్నగా కనపడాలంటే ఎలాంటి మోడల్ కుట్టించుకోవాలి అనేసి చాలా మంది అంటారు అనమాట. సో నేనైతే ఈ మోడల్ కుట్టేశాను మొత్తం అంతా కూడా. మొత్తం ఓకేనా. డ్రెస్ అయితే మీకు ఫుల్ కనిపించకపోవచ్చు, ఇలా వచ్చేస్తుంది మొత్తం. తన హైట్కి కొంచెం మరీ కిందికి వద్దనింది. సో తన మెజర్మెంట్ ప్రకారం నేనైతే స్టిచ్ చేశాను అనమాట. ఓకేనా. ఇంక ఇది ప్లస్ ప్యాంట్ కూడా, దీనికి మొత్తం అంతా సెట్ అంతా నేనే చేసేసాను. లాంగ్ ఫ్రాక్ ప్లస్ దుపట్టా ప్లస్ ప్యాంట్ అనమాట. అన్నీ మనమే, ఫ్యాబ్రిక్ అంతా మనమే తీసుకొని మనమే స్టిచ్ చేశాను. శారీ కూడా మన దగ్గరే తీసుకుంది తను. ప్యాంట్ అయితే పలాసో టైప్. నేను ఇక్కడైతే మా ఫ్రంట్ సైడ్ పట్టి ఇచ్చేసాను, ఎలాస్టిక్ బ్యాక్ సైడ్ ఇచ్చేసాను. కింద కూడా నేను పట్టి ఇచ్చాను. చాలా ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ తీసుకున్నాను, ప్యాంట్ కదా. సో అందుకని క్రేప్ తీసుకుని స్టిచ్చింగ్ అనేది చేశాను. చాలా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది, మనకు కంఫర్టబుల్ అనమాట. మనం అదే ప్లాజో మనం కొన్నాం అనుకోండి, ఫిట్టింగ్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మనం ఇలా క్లాత్ తీసుకొని పలాజో కుట్టించుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. లెగ్గిన్స్ కన్నా ఇది బెస్ట్ అనమాట. చాలా వరకు నేను చెప్పాలంటే నాకు కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి చాలా మంది కూడా అడుగుతున్నారు పలాజో కావాలని చెప్పేసి. నా దగ్గర అయితే స్టాక్ లేదు, అయిపోయింది అనమాట. ప్లెయిన్లో కావాలంటున్నారు. సో అందుకు మీరు కావాలంటే క్రేప్ లైనింగ్ తీసుకొని మీ కలర్కి, మీకు ఏ కలర్స్ కావాలో చెప్పారనుకోండి, స్టిచ్ చేసి కూడా పంపిస్తాను. స్టిచ్చింగ్ కాస్ట్ మీరు వాట్సాప్కి మెసేజ్ చేయండి, నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఓకేనా. లాంగ్ ఫ్రాక్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా కానీ. దుపట్టా కూడా మనమే స్టిచ్ చేసాము. నేను ఒక డ్రెస్ ఆల్రెడీ తీసుకున్నా కదా, జార్జెట్. దానికి నేను బోర్డర్ ఎలా అయితే అటాచ్ చేశాను, వీళ్ళ దానికి కూడా సేమ్ అట్లానే కావాలన్నారు. సో నా డ్రెస్ చూసి వాళ్ళకు కూడా నచ్చింది. సో అందుకని చెప్పేసి నేను కూడా అలానే చేస్తాను. ఇదిగోండి మొత్తం అంతా అయితే ఇలా వచ్చేస్తుంది, ఇలా అనమాట మొత్తం అంతా కూడా. ఓకే, ఓకేనా అండి. చాలా సాఫ్ట్ ఉంటుంది జార్జెట్ అయితే. మనకి దుపట్టాస్కి బాగా యూస్ అవుతుంది ఫ్యాబ్రిక్ అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పాప డ్రెస్ కూడా, అందులో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, నేనైతే ఇలా పాప డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అనేది చేశాను. కింద బార్డర్ అయితే ఇంకా బ్లౌజ్ పీస్ ఉంది కదా, సో దాన్ని ఇట్లా అటాచ్ చేశాను. ఎందుకంటే దుపట్టాకి బార్డర్ వెళ్ళిపోయింది, ప్లస్ కిందంతా కూడా ఫుల్ ఫ్లేర్ వచ్చేసింది కదా. సో అందువల్ల పాప కొంచెం క్లాత్ అయితే, ఫ్యాబ్రిక్ అయితే తగ్గిందనమాట. అందుకని చెప్పి శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ని నేనైతే ఇలా కట్ చేశాను. ఇక్కడ కూడా నేను పట్టి ఇచ్చేసాను తనకి. ఓకేనా. హ్యాండ్స్ కూడా సేమ్ కలర్లో ఇచ్చేసాను. ఇక్కడ జస్ట్ ప్లెయిన్గా ఉందని చెప్పేసి చిన్న నెక్ అలా అటాచ్ చేసేసి ప్యాచ్ లాగా లేస్ వేసేసానండి. ఇవైతే హ్యాండ్స్ క్యాప్ స్లీవ్స్ అనమాట. చిన్నపిల్లలకి క్యాప్ స్లీవ్స్ చాలా బాగుంటుంది. సో అందుకనేసి అలాగా. ఇంకా వెనకైతే హుక్స్ ఇచ్చేసాను మొత్తం అంతా. సేమ్ ఇది కూడా అనార్కలి మోడలే అనమాట పిల్లలకి. ఇంకా ఓకే, ఇదైతే ఒక సెట్. ఇంకోటి మీకు ఇది కూడా అనమాట. ఇది వచ్చేసి నా దగ్గర శారీ ఉంది అనమాట. సో నేనైతే డ్రెస్ ఒక మోడల్ ట్రై చేద్దాము అని చెప్పేసి షరారా లాగా ట్రై చేద్దానండి, చూపిస్తాను. ఇదైతే పళ్ళు పాటలో ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట. అది బాడీ పార్ట్కి అటాచ్ చేశాను. నెక్ అయితే ఇట్లా పెట్టేశాను అనమాట, డిఫరెంట్గా బాగుంటుందని. ప్లస్ ఇంకా పోటీ బటన్స్ ఇచ్చేసాను. హ్యాండ్స్ అయితే షార్టే పెట్టాను, ఈ మోడల్కి షార్ట్ హ్యాండ్స్ బాగుంటుంది. సో అందుకని చెప్పేసి వెనకాల అయితే నేను థ్రెడ్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ నెక్ ఇచ్చేసి అక్కడ చిన్న డ్రాప్ ఇచ్చేసాను అనమాట. ఓకేనా. ఇంకా ఇదిగోండి ఇలా కొంచెం
మనకి నీకి కొంచెం పైకొస్తుందనమాట. షరారా అంటేనే మనం కొంచెం పైకుండేదిగా. సో, ఆ మోడల్ అనేది స్టిచ్ చేశాను మొత్తం అంతా. ఇలా మొత్తం క్లాత్ ఉన్నదాన్ని నేను అడ్జస్ట్ చేశాను. ఎందుకంటే ప్యాంట్ నేను ఆహ్, ఏమంటారంటే అంబ్రెల్లా పలాజో కుట్టాను. సో, ఆల్‌మోస్ట్ ప్యాంట్‌కే సరిపోయిందనమాట. సో, ఇదిగోండి. ఇదిగో. యెస్. ఫ్లేర్ అయితే చాలా వచ్చింది. అంత ఫుల్ ఫ్లేర్ వచ్చింది. మనకింకా స్కర్ట్ ఏసుకున్నట్టుగానే ఉంటుంది పలాజో గూడా. మనకి అన్‌కంఫర్టబుల్‌గా ఉండకుండా నేను పలాజో కుట్టుకున్నాననమాట. సేమ్ మనకింగా స్కర్ట్ లాగానే అనిపిచ్చేస్తుంది. అందుకని జెప్పేసి. ఇది నా కోసము. ఇంగా కొన్ని ఎందుకంటే ఫెస్టివల్‌కి వీళ్ళయి అయిపోతే ఇంగ నావి కూడా ఉన్నాయి. ఒక 2, 3 డ్రెసెస్. అవి గూడా స్టిచ్ చేయాలి. ఇంకా చూద్దాం టైం ఉంటుందో, ఉండదా అనేది దాన్ని బట్టేసి. ఓకేనా? హ్మ్. ఎలా ఉందో కామెంట్ చేయండి డ్రెసెస్. మీకు కూడా ఇలాంటి డ్రెసెస్ స్టిచ్చింగ్ కావాలి అనంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నంబర్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. మీకు నా దగ్గర శారీ ఉన్నాయి. దాంట్లో సెలెక్ట్ చేసుకొని స్టిచ్ చేయమన్నా చేసిస్తాను. లేదంటే నేనే షాపింగ్ చేసి మీకు వీడియో కాలింగ్‌లో సెలెక్ట్ చేసుకోమని చెప్పి స్టిచ్చింగ్ చేసి పంపియమన్నా కూడా పంపిస్తానండి. ఓకేనా? టైం అయితే పడుతుంది. ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేసి మళ్ళీ కొరియర్ చేయాలి కాబట్టి ఇలాంటి ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఒక 10 డేస్ బిఫోరే మీరు ఆర్డర్ ఇస్తే బావుంటుందండి. ఎందుకంటే చాలా ఉంటాయి కదా! వేరే వాళ్ళది కూడా స్టిచ్ చేసేటివి. సో, అందుకని. ఇదొచ్చేసి ఇంక దుపట్టా అనమాట. క్లాత్ ఉన్న దాంతో అడ్జస్ట్ చేసి నేను దుపట్టా అనేది చేశానండి. ఇదిగోండి. 4 సైడ్స్ అయితే బార్డర్ వచ్చింది. దీనికి నేను అడ్జస్ట్ చేశాను. ఆ బార్డర్ అనేది. ఓకేనా? ఇంకిలాగా మొత్తం అంతా అటాచ్ చేసేసి దుపట్టా అనేది తీశాను. లెంత్ అయితే రాలేదు. కొంచెం అనమాట. ఓకే. మనకు పర్లేదు ఇలా వేసుకోవచ్చు. ఓకే అని చెప్పేసి ఇలా తీసేసుకున్నాను. పర్లేదు షరారానే గదా! మరీ ఎక్కువ లెంత్ ఏమి పర్లేదు కదా! అన్నట్టు తీసుకున్నాను. ఇలా అయినా వేసుకోవచ్చు. లేదంటే వన్ సైడ్ అయినా వేసుకోవచ్చు. ఒక్క నిమిషం. హ్మ్. ఇలా వన్ సైడ్ అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు. మన చాయిస్ అనమాట. ఓకేనా? కలర్ అయితే బావుంది. ఓకే. చూద్దాం. ట్రై చేద్దాం ఈ మోడల్ కూడా అని చెప్పేసి ట్రై చేశాను. ఎందుకంటే నా మీదనే ట్రై చేస్తాను. నేను కొత్త మోడల్స్ ట్రై చేయాలి అనంటే, తర్వాత కస్టమర్స్‌కి ఆ మోడల్ నచ్చిందనుకోండి, అప్పుడు కస్టమర్స్‌కి ఆ మోడల్ అనేది చేసిస్తాను. సో, అది అన్నమాట. ఇంకో మోడల్ గూడా కటింగ్ అనేది చేశాను. స్టిచ్చింగ్ ఉంది. స్టిచ్చింగ్ కంప్లీట్ అయితేనే మీకు వీడియో అనేది అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలా? లేకపోతే ఏమైనా మోడల్ వీడియోస్ కావాలా? ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను స్లోగా వన్ బై వన్ అనేది అప్‌లోడ్ చేస్తాను. తిరుమల వీడియోస్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయన్నమాట. ఇంకా కాణిపాకం వీడియోస్ కూడా ఉన్నాయి. హ్మ్. నేను స్లోగా అన్నీ అప్‌లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఐ మీన్ నోటిఫికేషన్ మీరు ఆన్ చేసుకుంటే నేను పోస్ట్ చేస్తూనే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తూనే మీరు చూడగలరు వెంటనే. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 'నాంది వ్లాగ్స్ ఫ్రమ్ కడప' అనే ఛానెల్‌ని. థాంక్ యూ.